హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మేము సరుకులు తీసుకునడానికైతే డీమార్ట్కి వచ్చామన్నమాట. ఇక కిరాణా సరుకులన్నీ తీసేసుకున్నాము, అలాగే కొన్ని షాపింగ్ కూడా చేసేసామన్నమాట. ఇక కావాల్సిన సరుకులన్నీ తీసేసుకొని అన్ని రకాల వస్తువులు ఇక్కడే ఉంటాయన్నమాట డీమార్ట్లో. ఇక అన్నీ ఇక్కడే తీసేసుకున్నాము. ఇక ఇంటికైతే బయలుదేరి వెళ్తూ ఉన్నాము. ఇక ఆకలి అయితే ఫుల్ ఆకలి అయితే వేస్తూ ఉందన్నమాట. ఇంకా ఇంటికి రాగానే మా వారైతే ఇక ఇంట్లో పప్పన్నం చేసి తింటినమాట. ఇక బజ్జీలు వేయమన్నారు. ఇక నేనైతే ఇక్కడ బజ్జీలు అయితే వేస్తూ ఉన్నాను. ఇక చాలులే, ఇక తర్వాత చేస్తావంట, ఇంకా నువ్వు కూడా తినలేదు కదా, భోంచేస్తురా అని పిలుస్తూ ఉన్నారు మా వారైతే. ఇక తింటాను, మీరు తినండి అని నేనైతే ఇక్కడ అంటున్నాను అనమాట. ఇక నైట్కి అయితే ఇక చపాతీ, అలాగే నేను బ్యాళ్ళ కూర అండి మొన్న చేసినప్పుడు ఒక రకంగా చేసాను కదా, ఇప్పుడు ఒక రకం స్టైల్లో అయితే నేను చేస్తూ ఉన్నాను అనమాట. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది, టేస్టీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక చపాతీలు అయితే నైట్కి చేసేసాను, ఇంకా అలాగే బ్యాళ్ళ కూర కూడా చేస్తున్నాను అనమాట. ఇక ఇక్కడైతే ఆయిల్ వేసి ఆవాల జీలకర్ర వేసేసి అలాగే ఆనియన్స్ కూడా వేసేసాను. ఇక్కడైతే మైసూర్ కందిపప్పు అలాగే నార్మల్ కందిపప్పు రెండు కలిపేసి ఇక కడిగేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇక కాస్త పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే స్పైసీగా తగినంత కారం కూడా వేసేసి ఇక కాస్త అలా ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ అంత వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా కందిపప్పుని, ఇవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక మనకి కర్రీ ఎంత కావాలో ఆ మోతాదులో నీళ్ళు అయితే వేసేసుకోండి. ఇక టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని అలాగే కాస్త అలా కొబ్బరి పొడి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేయండి 3 విజిల్ వచ్చే వరకు. చూడండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.